మూల ఎటువంటి కెమెరాని ఏ అమ్మాయి అమర్చిందో తెలియని పరిస్థితి, భయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఒక్కసారి అమ్మాయిల ఆడియో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు ఏం మాట్లాడుకున్నారో విందాం. అక్క ఎవరో తెలిసిందే, తీసి ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు. మేడమ్స్ ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ దండం చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడు. అదే ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కట్ల పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. చూసారా ఆడియోలో, ఏ వీడియోలో ఏ అమ్మాయికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయో ఆ వాష్రూమ్లో, ఆ వీడియోలో ఎవరు వీడియోలు ఉన్నాయో తెలియక అమ్మాయిలు భయపడుతున్నారు. ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఇన్ని వీడియోస్ ఉన్నాయి అంట, చూసిన తర్వాత చెప్తామని అంటున్నారు. ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరి వీడియో బయటికి వెళ్తుంది, ఎవరి వీడియో ఎవరి మొబైల్ ఫోన్లో ప్రత్యక్షమవుతుంది, ఎవరి వీడియో సమాజంలో వైరల్గా మారుతుంది, వీళ్ళు చేసినటువంటి ఇంత దుర్మార్గమైన పనికి అని అమ్మాయిలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏడుపు వస్తుందని అంటున్నారు, భయం వేస్తుందని చెప్తున్నారు. బయటకు రావాలి అంటే అమ్మాయిలు భయపడే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఏం చేయాలి అసలు వీళ్ళని. ఆ అమ్మాయికి పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తావా? కనీసం సాటి అమ్మాయిలనే మన కనీసం ఉండాలి కదా, కనీసం వాళ్ళు మనకి అక్కలు చెల్లెళ్ళు లాంటి వాళ్ళని ఉండాలి కదా, తోటి స్త్రీ కదా, తోటి అమ్మాయి కదా. అయ్యో నేను ఇలాంటి దుర్మార్గమైన పనికి పాల్పడ్డానే అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తావా? అసలు ఇదా పెంపకం? ఇందుక వచ్చింది హాస్టల్కి? అసలు నీ వెనుక ఉన్న మగాళ్ళు ఎవరు? ఇంతటి దుర్మార్గమైన పనికి పాల్పడి అమ్మాయి వెనుక ఉండి నువ్వు మిడిల్ ఫింగర్ చూపిస్తున్నావు అంటే ఏమనుకోవాలి సభ్య సమాజం? ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే చాలా బాధగా ఉంది. సభ్య సమాజం తలదించుకునే అమ్మాయి, ఒక అమ్మాయి మరొక అమ్మాయికి ఇంతటి దారుణానికి పాల్పడుతుంది అని ఊహించగలుగుతామా? మన పక్కనుండే అమ్మాయి, మనతో రోజు నవ్వుతూ మాట్లాడే అమ్మాయి ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందని ఏ అమ్మాయినా ఊహించగలుగుతుందా? ఇంత దుర్మార్గానికి పాల్పడి నువ్వు మిడిల్ ఫింగర్ చూపిస్తావా? ఇదా నీ పెంపకం? ఇదా నీ చదువు? ఇదా నీ సంస్కారం? మీ అభిప్రాయం ఒకసారి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ఇంత దుర్మార్గమా? ప్రోద్బలానికి అఫ్కోర్స్ వాళ్ళ వెనకాల కొంత దుర్మార్గమైనటువంటి పెడదారి పట్టినటువంటి అబ్బాయిలు, పురుషులు ఉండొచ్చు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ ప్రలోభాలకు లోబడి ఇలాంటి దుర్మార్గమైన పని చేయకూడదు, ఏం చేసినా చేయకూడదు. కనీసం పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తుంది ఆ అమ్మాయి. దీని వెనక ఎవరున్నారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? వాళ్ళని సేవ్ చేయడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. వాళ్ళని అర్ధరాత్రి అక్కడి నుంచి పంపించి అరెస్ట్ చేయాల్సింది పోయి అర్ధరాత్రి పంపించేస్తారా? ఏం జరుగుతుంది మణికుమార్? రోహిత్, మనం చూడొచ్చు విజువల్స్ లో మీరు చెప్పినట్టుగానే సభ్య సమాజం తలదించుకునే విధంగా గురువాడ గుద్దవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా ఆ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. మాకు న్యాయం చేయండి అంటే వందలాది మంది సీక్రెట్ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి బయటకు అమ్ముకున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా విద్యార్థులు అందరూ కూడా హాస్టల్ నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కూడా హాస్టల్ నుంచి బయటికి పంపించేయడానికి యాజమాన్యం